చేబ్రోల్ కిరణ్ అనే వ్యక్తి సరే ఆయన ఏం మాట్లాడారు ఏంటనేది కూడా అది మనం చెప్పకూడదు. అది ఒక సమాజాన్ని కూడా ఇబ్బంది పెట్టే విధంగా ఉన్నాయి ఆ మాటలు. కానీ ఆయన మాట్లాడినటువంటి మాటలు కావచ్చు, తీరు కావచ్చు, ముఖ్యంగా టీడీపీకి సంబంధించి యూట్యూబ్ ఛానల్లో వాళ్ళు వచ్చి ఆ యూట్యూబ్ ఛానల్లో మాట్లాడేటువంటి భాష కావచ్చు, వీటన్నిటిని ఎలా చూడాలి సార్? ఇది అధికార మదంతో, అధికార అహంకారం తలకెక్కి నోటికొచ్చిన కూతలు కూస్తా ఉన్న వాళ్ళందరూ కూడా గుర్తు పెట్టుకోవాల్సిన విషయం ఏంటంటే, కాలం ఎప్పుడు ఒక చోట ఆగిపోదు. కాలచక్రం గిర్రం తిరిగినప్పుడు మీరు కూసిన కూతలే కాలనాగులై కాల సర్పాలై మీ మెడకే చుట్టుకుంటాయి. అది మర్చిపోయి అధికార అహంకారంతో ఉన్మాదంతో ఐటీడీపీ కార్యకర్త అతను ఎవరి ప్రోద్బలంతో మాట్లాడుతున్నారు? అతను ఉన్మాదపు ఆలోచనలు కలిగినటువంటి నారా లోకేష్ గారి ప్రోద్బలంతో కాదు అతను మాట్లాడేది. సీమరాజా గారు ఎవరి ప్రోద్బలంతో మాట్లాడుతా ఉన్నాడు? ఇక్కడ చూసుకుంటే కిరా కార్పి ఎవరి ప్రోద్బలంతో మాట్లాడుతున్నారు? ఎవరి మెయిన్ స్ట్రీమ్ మీడియాలో కూర్చొని మాట్లాడుతా ఉన్నాడు? ఎవరు అతనికి స్క్రీన్ ఇచ్చి మరి, ఏదైతే ఎల్ఈడి ప్యానల్ ఇచ్చి మరి మెయిన్ స్ట్రీమ్ మీడియాలో కూర్చోబెట్టి ఏదైతే మాట్లాడకూడని మాటలు మాట్లాడిస్తా ఉన్నారు? మా పార్టీ మాజీ మంత్రివర్యులైనటువంటి రోజా గారి గురించి మాట్లాడిన మాటలేంది? కిరా కార్పి అనే ఒక దున్నపోతి పెదవా? తప్పు కదండి. అవును. అధికారం మదం పట్టిందా? అధికారం శాశ్వతమా? తిరిగి వస్తుంది. కానీ ఆ రోజు ఎలా ఫేస్ చేయాలి అన్నది కూడా ఆలోచన చేయాలి కదా ఒకసారి. సమస్యలు చాలా ఉన్నాయి. ప్రజా సమస్యల గురించి మేము మాట్లాడుతున్నాం, ప్రజా సమస్యల గురించి ఎండగడుతున్నాం, అక్రమ కేసుల గురించి మాట్లాడుతున్నాం, హత్యల గురించి మాట్లాడుతున్నాం. వీటి గురించి మేము ఎండగడుతున్నాం. అధికార పక్షంగా బాధ్యతాయుతంగా సమాధానం చెప్పాల్సిన బాధ్యత మీ మీద ఉంది. సమాధానం ఎలా చెప్పాలి? ఎస్, శేఖర్ రెడ్డి ఓ ప్రశ్న అడిగాడు. శేఖర్ రెడ్డి గారు మీరు మాట్లాడింది తప్పు, ఇదయ్యా నిజం, మా ప్రభుత్వం ఇది చేస్తుంది అని చెప్పి చూపించి మాట్లాడితే ప్రజలు కూడా హర్షిస్తారు. అలా కాకుండా శేఖర్ రెడ్డి ఇలా మాట్లాడాడు కాబట్టి శేఖర్ రెడ్డిని తిడతాం, జగన్మోహన్ రెడ్డి గారు ఇలా ఎండగట్టారు కాబట్టి జగన్మోహన్ రెడ్డి గారిని తిడతాం, లేకపోతే రోజా గారు మాట్లాడారు కాబట్టి రోజా గారిని తిడతాం, జగన్మోహన్ రెడ్డి గారి కుటుంబంలో సతీమణి గారిని కడుపుగా అన్నం తిన్నారా పెంట తిన్నారా అసలు వాళ్ళు? ఏదైతే భారతీరెడ్డి గారు ఏ రోజు కూడా రాజకీయాల్లో లేని వ్యక్తి, రాజకీయాల్లో ఉన్నారా? రాజకీయాలతో సంబంధం ఉందా? ఆవిడ ఒక మీడియా అధినేత్రిగా అదే విధంగా సేవా కార్యక్రమాలు చేసుకుంటూ ఆవిడ పని ఆవిడ చేసుకుంటున్నారు. ఆవిడని పట్టుకొని ఎంత అసలు చెప్పుకోలేని రీతిలో జుగుత్సాకరంగా మాట్లాడిన అతను క్షమార్హుడా? మాట్లాడిన మాటలు వెనక్కి వచ్చాయా? అతను మాట్లాడుతున్నాడండి, ఏదైతే నేను ఆవేశంలో మాట్లాడాను అని చెప్పి ఆవేశంలో మాట్లాడిన మాటలా మీరు వినలేదా? ఇలా మీసాల మీద చెయ్యేసుకొని యాటిట్యూడ్ గా ఆవేశంలో మాట్లాడిన మాటలా, లేకపోతే ఐటీడీపీ హెడ్ ఆఫీస్ నుంచి వచ్చినటువంటి స్క్రిప్ట్ మాటలా? అది కూడా సమాధానం చెప్పాలి. ఇది ఈ రోజే కాదు సార్. మాజీ మంత్రి విడుదల రజనీ గారి గురించి, దువ్వాడ శ్రీనివాస్ గారి గురించి, ఇలా ప్రతి ఒక్కరి గురించి ఆడవాళ్ళని అసభ్యంగా, నిర్లజ్జగా, నిస్సిగ్గుగా వాళ్ళ యొక్క క్యారెక్టర్ ను కూడా కించపరుస్తూ అతను మాట్లాడిన మాటలు ఏంటండి? సమర్థనీయమా? ఖచ్చితంగా చెప్తున్నాం సార్, ఖచ్చితంగా చెప్తున్నాం. ఇవి కాలచక్రం గిర్రం తిరిగినప్పుడు వాళ్ళ వెనక నిలబడి వాళ్ళకి జీతాలు ఇస్తూ వాళ్ళని ప్రోద్బలం చేసే వాళ్ళు కూడా వాళ్ళని కాపాడలేరు. ఇది మాత్రం ఖచ్చితంగా చెప్తున్నాం సార్. కానీ సరే, గతంలో మనం చూస్తూ వచ్చాము, వైసీపీ వాళ్ళు ఏదో మాట్లాడారు, మా కుటుంబాన్ని ద్వేషించే విధంగా చంద్రబాబు నాయుడు గారి భార్య గురించి మాట్లాడి ఇలా మనం మాట్లాడుకుంటూ వచ్చాము. సరే, అవి తప్ప ఒప్ప అనేది మనం మాట్లాడుతూ వచ్చాము, మనం కూడా ఖండిస్తూ వచ్చాము కొన్ని వ్యాఖ్యల్ని కూడా, అవి కరెక్ట్ కాదంటూ కూడా. ఇప్పుడు సార్ ఒక విషయం సార్, వీళ్ళు ఈ రోజు కూడా మాట్లాడుతున్నారు సార్. వల్లభనేని వంశీ గారు మాట్లాడిన మాటలు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో ఉన్నప్పుడు మాట్లాడారా, లేకపోతే తెలుగుదేశం పార్టీలో ఉన్నప్పుడు మాట్లాడారా? ఆయన తెలుగుదేశం పార్టీలో ఉండగా తెలుగుదేశం పార్టీలో ఏదైతే తెలుగుదేశం పార్టీ ఆఫీస్ నుంచి ఆయన మీద సోషల్ మీడియాకు సంబంధించినటువంటి వ్యక్తులందరూ కూడా ఆయన మీద విపరీతంగా ట్రోల్స్ చేస్తున్నారు. ఆయన మీద విపరీతంగా ట్రోల్సే కాకుండా ఆయన కుటుంబాన్ని కూడా హరాస్ చేస్తూ పోస్టులు పెడుతున్నారు అని చెప్పి కడుపు రగిలిపోయి సొంత పార్టీలో వాళ్ళు తిట్టుకున్న అవి వాటిని కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి అంటగట్టారు. నేను అడుగుతున్నాను సార్, మీడియా పర్సన్ గా మీరు చెప్పండి, వంశీ గారు మాట్లాడిన మాటలు
తెలుగుదేశం పార్టీలో ఉన్నప్పుడు మాట్లాడారా, లేకపోతే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో ఉన్నప్పుడు మాట్లాడారా? లేదు, ఆయన టీడీపీ ఎమ్మెల్యేగా ఉండి టీడీపీ కార్యక్రమాల్లోనే మాట్లాడుతూ వచ్చారు. ఎస్, టీడీపీ కార్యక్రమాల్లోనే మాట్లాడాడండి. తర్వాత ఏం జరిగింది? అసలు ఏమీ జరగకుండానే రాజకీయ లబ్ధి కోసం, రాజకీయ డ్రామా కోసం అసెంబ్లీలో అంబటి రాంబాబు గారు మాట్లాడిన మాట ఏంటండి? ఏం మాట్లాడారు? అన్ని తెద్దాం, మాధవ్ రెడ్డి గారి హత్య దగ్గర నుంచి అన్ని తెద్దాం అన్నారు. తప్పే ఉంది. మాధవ్ రెడ్డి గారి హత్య జరిగింది ఎప్పుడు? చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వ హయాంలో కాదా? మాధవ్ రెడ్డి గారు నెక్స్ట్ సీఎం గా మీకు ఏదైతే కాంపిటేటర్ కాదా? దాని గురించి కూడా చర్చిద్దా ఉన్నారు. దాన్ని కూడా తప్పుగా తీసి దాన్ని కూడా వలువలు చిలువలుగా పరిచి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మీద బురద చల్లారు. మరి ఈ రోజు ఐటీడీపీ కార్యకర్త, మీ పార్టీకి చెందిన వ్యక్తి, ఈ రోజు సాక్షాత్తు మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారి సతీమణిని, కోట్లాది మంది మేము తల్లిలా పూజించే వైఎస్ భారతిరెడ్డి గారిని ఈ రోజు మరి ఎందుకని చెప్పి అలా మాట్లాడుతూ ఉంటే ప్రభుత్వం చూస్తూ ఉండిపోయింది. ఏదో మేము కేసు పెట్టాం అది ఇది అని అంటున్నారు కదా, కేసు పెట్టామంటున్నారు, అరెస్ట్ చేస్తా ఉంటున్నారు. ఏం కేసులు? 111 బిఎన్ఎస్ పెట్టారా? 111 బిఎన్ఎస్ పెట్టారా? ఓకే, నేను అడుగుతున్నాను సార్, పీటీ వారెంట్లతో రాష్ట్రం అంతా తిప్పడానికి సిద్ధంగా ఉన్నారా? ఎస్, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ, నేను ఒక స్పోక్ పర్సన్ గా చెప్తున్నాను సార్, 175 నియోజకవర్గాల్లో మా మనోభావాలు దెబ్బతిన్నాయి. ఈ రోజు 175 నియోజకవర్గాల్లో మేము కేసులు పెడతాం. 175 నియోజకవర్గాలకి పీటీ వారెంట్లు పెట్టి తిప్పడానికి సిద్ధంగా ఉంది ఈ ప్రభుత్వం. సమాధానం చెప్పానండి. ఏదో క్షమాపణ చెప్పించాం, మొక్కుబడిగా మేము అతన్ని పార్టీ నుంచి సస్పెండ్ చేశాం, మొక్కుబడిగా అరెస్ట్ చేపిస్తాం, ఐటీ యాక్ట్ కింద రేపు సాయంత్రం కల్లా బెయిల్ తెచ్చి బయటకు తీసుకొస్తాం. తెలుగుదేశం పార్టీ డ్రామా ఇది. ఎలా అంటే సార్, 1000 కోట్ల రూపాయల బడ్జెట్ తో తీసినటువంటి తీసే సినిమాని కూడా వీళ్ళు 100 రూపాయలు ఫోన్ లో తీస్తా ఉన్నారు సార్, ఇలాంటి డ్రామా రక్తి కట్టిస్తూ. సో ఇవన్నీ కూడా ఆరోపణలు మాత్రమే. సరే, ఓకే, ఇతను ఓకే, చేబ్రోల్ కిరణ్ అంటే ఓకే, గతంలో కూడా మీ పార్టీ మీద ఎక్కువగా విమర్శలు చేస్తూ వచ్చినటువంటి కొంతమంది ఉన్నారు. కిరా కార్పి లాంటి వాళ్ళు కావచ్చు, లేదంటే సీమరాజా లాంటి వాళ్ళు, వీళ్ళందరూ కూడా చాలా పెద్ద ఎత్తున ఇంకా చేస్తూ ఉన్నారు. అంబటి రాంబాబు లాంటి వాళ్ళు అయితే డైరెక్ట్గా ఆయనే కోటేసుకొని హైకోర్టుకు వెళ్ళి వాదించేటువంటి ప్రక్రియను కూడా మనం చూస్తూ వచ్చాం కదా. సార్, రాష్ట్రంలో పరిస్థితులు ఎలా ఉన్నాయంటే సీమరాజా అనే ఒక వ్యక్తి తెలుగుదేశం పార్టీ మోచేతి నీళ్లు తాగుతూ, ఏదైతే లోకేష్ దగ్గర నెలవారీ జీతం తీసుకుంటూ ఇలా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కండువ వేసుకుంటాడు. కండువ వేసుకుని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో పెద్ద పెద్ద నాయకుల్ని, మాజీ మంత్రుల్ని, మాజీ మహిళా మంత్రుల్ని, మాజీ మహిళా ఎమ్మెల్యేలని, ఏదైతే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికార ప్రతినిధుల్ని ఎవరైతే మాట్లాడగలరో వాళ్ళందరినీ కూడా టార్గెట్ చేస్తూ వాళ్ళ క్యారెక్టర్ ని కించపరుస్తూ నీచంగా మాట్లాడుతూ ఉంటే, అతని మీద ఎన్ని స్టేషన్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళు కేసులు పెట్టినా కనీసం కేసు రిజిస్టర్ చేసినటువంటి పాపాన పోలం. ఆఖరికి అంబటి రాంబాబు గారు కోర్టులో ప్రైవేట్ కేసు వేయాల్సి వచ్చింది. మరి అసెంబ్లీలో ఎవరు మాట్లాడినా తప్పే, అందరికీ కఠిన శిక్షలు పడాలి అని చెప్పి మాట్లాడిన పవన్ కళ్యాణ్ గారు ఏమైపోయారు? అదే విధంగా ఎవరు మాట్లాడినా తప్పే, శిక్షలు పడితే తస్మాత్ జాగ్రత్త అని చెప్పినటువంటి చంద్రబాబు నాయుడు గారు, నారా లోకేష్ గారు ఏమైపోయారు? వాళ్ళకు ఒక న్యాయం, వాళ్ళు తిట్టొచ్చు, వాళ్ళు బూతులు తిట్టొచ్చు, అదే విధంగా క్యారెక్టర్ ని అసోసియేట్ చేయొచ్చు, అదే విధంగా లేనిపోని నిందలేసి మాట్లాడొచ్చు. కానీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళు, సార్ గడువు సరే ఇసుక ఎక్కడ సార్ అని అడిగితే కేసు పెడతాం. చంద్రబాబు నాయుడు గారు మీరేమో సంపద సృష్టిస్తా అన్నారు, సంపద సృష్టించే తర్వాత సార్ ఏడ చూస్తే నిత్యావసర ధరలు ఆకాశానికి అంటే మా సంపద ఆవిరైపోతా ఉంది సార్ అంటే కేసు పెడతారు. సార్ మీరు సూపర్ 6 ఎక్కడ అంటే కేసు పెడతారు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఫ్లెక్సీలు కడితే కేసు పెడతారు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జెండా పట్టుకుంటే కేసులు పెడతారు. కానీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకుల్ని, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మహిళా నాయకురాలని తిట్టినా సరే, బూతులు తిడుతూ పోస్టులు పెట్టినా, బూతులు తిడుతూ వీడియోలు చేసినా కనీసం కంప్లైంట్ కూడా తీసుకోరు. ఇచ్చారా మీరు? కంప్లైంట్లు ఇచ్చారా సార్? కంప్లైంట్లు ఇచ్చారా మీరు? ఖచ్చితంగా సార్. సీమరాజా మీద రాష్ట్ర వ్యాప్తంగా ఎన్ని చోట్ల కంప్లైంట్లు జరిగాయి కూడా మీరు చూడండి ఒకసారి. అదే విధంగా కిరా కార్పి మీద కూడా రాష్ట్ర వ్యాప్తంగా ఎన్ని చోట్ల కంప్లైంట్ జరిగాయి కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఇచ్చింది చూడండి. ఎక్కడైనా కంప్లైంట్ రిజిస్టర్ చేశారా? మేము ప్రైవేట్ కేసులు వేసి ఆఖరికి మా మాజీ మంత్రివర్యులు అంబటి రాంబాబు గారు న్యాయ పోరాటం చేస్తా ఉన్నారు స్వయాన లాయర్ గా. అయినా సరే అతన్ని అరెస్ట్ చేసిన దాఖలాలు పోలేదు. మరి చెప్పడానికే శ్రీరంగ నీతులు సార్, చేసేవన్నీ తప్పుడు పనులు అనడానికి ఇది కాదా నిదర్శనం? సో మళ్ళీ చెప్తా ఉన్నాం సార్, ఎవరైతే అధికార మదం బట్టి, అధికార అహంకారంతో
ఎవరైతే ఈ రోజు అవాకులు చబాకులు పోలుతున్నారో, ఎవరైతే అనవసర ప్రేలాపనలు పడతా ఉన్నారో వాళ్ళందరూ కూడా గుర్తుంచుకోవాల్సింది ఒకటే, రాజకీయాల్లో విమర్శ సద్విమర్శగా ఉండాలి. రాజకీయాల్లో విమర్శ కాస్త పతాక స్థాయికి చేరి వ్యక్తిగత విమర్శలు, వ్యక్తిగత దూషణల స్థాయికి వెళ్తే, మళ్ళీ చెప్తున్నాం, అధికారం ఎల్లకాలం శాశ్వతం కాదు. ఈ రోజు అధికారం ఉంది కదా మాకు శుక్రమాన దక్ష ఉందనుకుంటున్నారేమో. మీరు ఆ మాట్లాడే మాటలు మొత్తం కూడా మీకు ఏలు నాటి సరి నెత్తి మీద కూర్చోబట్టే మాట్లాడుతున్నారు. అవే ఆ మాటలే, ఆ తప్పుడు కూతలే. కాలచక్రం ఇలా తిరుగుతుంది, అధికారం కూడా ఇలా మార్పిడి జరుగుతుంది. ఆ రోజు మిమ్మల్ని ఎవరైతే ఈ రోజు ప్రేరేపించారో, ఎవరైతే ఈ రోజు మీకు డబ్బులు ఇచ్చి ఇలాంటి వీడియోలు చేస్తున్నారో వాళ్ళెవ్వరూ కూడా తోడుంటారు. ఆ రోజు చట్టం ముందు ఖచ్చితంగా దోషులుగా నిలబడతారు. రాష్ట్ర వ్యాప్తంగా 175 నియోజకవర్గాల్లో వందలాది కార్యకర్తల మనోభావాలు దెబ్బతింటున్నాయి. అది కాస్త వేలాదికి చేరుద్ది. వేలాది మంది మనోభావాలు దెబ్బతింటే మీ భవిష్యత్తు ఎలా ఉండబోతుందో అర్థం చేసుకోమని మీ ద్వారా విజ్ఞప్తి చేస్తున్నా, అలాగే హెచ్చరిస్తున్నానండి.